హాయ్ అండి. ఈరోజు నేను శ్రీవారి మెట్లకి, అలిపిరి మెట్లకి డిఫరెన్స్ చెప్పబోతున్నాను. స్వామివారిని చేరుకోవడానికి 2 మార్గాలను ఉపయోగిస్తారు. ముందుగా శ్రీవారి మెట్లు మొత్తం 2388 మెట్లు. డిస్టెన్స్ వచ్చేసి 2.1 కిలోమీటర్స్. అదే అలిపిరి అయితే 3550 మెట్లు, 12 కిలోమీటర్లు వస్తుంది. ఇది లాంగ్ డిస్టెన్స్. శ్రీవారి మెట్లు అలిపిరి మెట్ల కన్నా కొంచెం కష్టంగా ఉంటాయి. 900 మెట్ల వరకు అలిపిరి మెట్లలాగానే కొంచెం తేలిగ్గా ఉన్న తర్వాత మెట్లన్నీ చాలా వాలుగా ఉంటాయి. ఎక్కడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. శ్రీవారి మెట్లు ఎక్కడానికి కొంచెం యంగ్ పీపుల్ అయితే 2 అవర్స్లో ఎక్కేస్తారు, 2 అవర్స్ లోపు కూడా ఎక్కేస్తారు. కానీ అలిపిరి మెట్లు అయితే కనీసం ఒక 3 అవర్స్ అన్నా పడుతుంది, 3.5 అవర్స్. కొంచెం పెద్దవాళ్ళు కొంచెం నెమ్మదిగా నడిస్తే 4 అవర్స్ కూడా పడుతుంది. శ్రీవారి మెట్లు టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అలౌ చేస్తారు. అలిపిరి మెట్లకైతే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు అలౌ చేస్తారు. 2 మెట్ల మీద మొబైల్ అలౌ అయితే ఉంటుంది. స్వామివారు స్వయంగా నడిచిన మార్గం అయితే శ్రీవారి మెట్లు. శ్రీవారి మెట్లు ఎక్కుతుంటే మనకి స్టార్టింగ్లో ఒకే ఒక టెంపుల్ కనిపిస్తుంది స్వామివారిది. అంతే, తర్వాత ఏ టెంపుల్స్ ఏమీ కనిపించవు. ప్రతి 2 మినిట్స్కి వాటర్ అయితే ఉంటుంది, కానీ మిగతా తినడానికి ఏమీ ఉండవు. ఫుడ్ కానీ ఏమీ దొరకదు, ఓన్లీ వాటర్ ఒక్కటే ఉంటుంది. అదే అలిపిరి మెట్లలో అయితే చాలా టెంపుల్స్ కనిపిస్తాయి మనకి. శ్రీవారి పాదాల మండపం, లక్ష్మీనారాయణ దేవాలయం, గాలిగోపురం, డీర్ పార్క్, వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ కూడా చాలా ఉంటుంది. ప్రజెంట్ అయితే ప్లాస్టిక్ని పైకి అలౌ చేయట్లేదు. 2 మెట్ల వద్ద లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఈ నడక మార్గంలో వెళ్ళిన వాళ్ళకి మిగతా వాళ్ళకంటే త్వరగా దర్శనం అయిపోతుంది. బస్సు మార్గంలో వెళ్ళిన వాళ్ళకి 8 గంటలు టైం పడితే, ఈ టోకెన్స్ నడక మార్గంలో వచ్చిన వాళ్ళకి 4 అవర్స్లోనే దర్శనం అయిపోతుందండి. ట్రైన్ దిగాక ఈ అలిపిరి మెట్లకి, శ్రీవారి మెట్లకి రావడానికి బస్సెస్, ఆటోలు కూడా ఉంటాయి. ఆటో వాళ్ళు అయితే పర్సన్కి వచ్చి 100 ఛార్జ్ చేస్తారు. అదే బస్సు అయితే 40 రూపీస్ తీసుకుంటాడు. నా వీడియో చివరి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.